బ్రేకింగ్ న్యూస్ బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కనుమూశారు. 300కు పైగా సినిమాల్లో నటించిన ఆయనకు బాలీవుడ్ హీమాన్గా పేరు ఉంది. ఆయన పూర్తి పేరు ధరమ్ సింగ్ ఢియోల్. డిసెంబర్ 8న ధర్మేంద్ర 90 పుట్టినరోజు జరగనుంది. సమయంలో ధర్మేంద్ర మరణ వార్త ఆయన అభిమానులను, సినీ పరిశ్రమ వర్గాలను తీవ్ర విషాదానికి గురిచేస్తోంది. ధర్మేంద్రను బాలీవుడ్లో హీమాన్ అని పిలుస్తారు. ఆయన ఫిట్నెస్కు వయసు అడ్డు కాదని ఎప్పుడు నిరూపిస్తూనే ఉంటారు. హాస్పిటల్లో చేరడానికి కొద్ది రోజుల ముందు కూడా ధర్మేంద్ర తన ఫిజియోథెరపీ సెషన్కు సంబంధించిన వీడియో అభిమానులతో పంచుకున్నారు. ధర్మేంద్ర 300కు పైగా సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో అత్యధిక హిట్స్ ఇచ్చిన రికార్డును సొంతం చేసుకున్నారు. 1973 సంవత్సరంలోనే ఆయన ఏకంగా 8 హిట్ సినిమాలు అందించారు. 1987లో ధర్మేంద్ర వరుసగా 7 హిట్స్ కొట్టేశారు. ఒకే సంవత్సరంలో 9 విజయవంతమైన చిత్రాలు అందించిన హీరోగా రికార్డులకెక్కారు. ఇప్పటికీ హిందీ సినిమా చరిత్రలో ధర్మేంద్ర హిట్స్ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. 2012లో ధర్మేంద్రను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది భారత ప్రభుత్వం. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కనుమూశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. 300 సినిమాలకు పైగా కూడా ఆయన నటించడం జరిగింది. అయితే ఆయన మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు, అటు అభిమానులు కూడా తీవ్రంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రసన్న, బాలీవుడ్ ప్రముఖ నటుడు, లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర ఈరోజు తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. దానికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా అధికారికంగా ధృవీకరించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో, అంటే వయసు పైపడడం, మరోవైపు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వయసు సంబంధిత అలాగే శ్వాస సంబంధిత వ్యాధులతో ఆయన ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో బ్రీచ్ క్యాంట్రీ ఆసుపత్రిలో 10 రోజుల క్రితం ఆయనకి ట్రీట్మెంట్ అందించారు. కొంతమేర ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు. ఇంట్లోనే ఆయనకి డాక్టర్లు వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఈరోజు కూడా మరోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్న నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు ఆయన నివాసంలో. దీనికి సంబంధించి ప్రముఖ బాలీవుడ్ నటులందరూ కూడా ఆయన నివాసానికి వెళ్ళి నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శిస్తూ ఉన్నారు. అంటే దాదాపు 1960లో ఆయన సినీ అరంగేట్రం చేశారు. తర్వాత 1970లో హీమ్యాన్గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత షోలో సినిమాతో ఆయనకి ఎనలేని గుర్తింపు వచ్చింది. సినీ ప్రపంచంలో ఆయనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. నటనతో ఎంతోమంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించి విషమించి మృతి చెందడంతో బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా, సినీ ప్రపంచం అంతా కూడా ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారని ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రజెంట్ ఆయన నివాసం వద్ద బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా వెళ్ళి నివాళులు అర్పించేందుకు వారి నివాసానికి వెళ్తున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఉన్నారు. అయితే ఈ ధర్మేంద్ర నివాసం వద్ద పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అంటే అభిమానులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రముఖ బాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా వస్తారు కాబట్టి అక్కడ ఎటువంటి సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ సెక్యూరిటీని కూడా, పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే సందర్శనార్థం అక్కడికి వస్తారో ఆయన చివరి చూపులు చూసేందుకు అభిమానులు కానీ ఇటు యాక్టర్స్ అందరూ కూడా భారీ సంఖ్యలో అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ధర్మేంద్ర మృతిపై ట్వీట్ చేశారు. ఆయన మృతి వార్త విని నేను చాలా బాధపడ్డానంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒక ట్వీట్ చేశారు. అయితే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తున్నాను, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. అంటే 1958లో ఆయన సినీ రంగ ప్రవేశం, తొలి సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. తర్వాత ఆ సినిమాతో కొంత గుర్తింపు వచ్చినప్పటికీ కూడా హీమ్యాన్గా, యాక్షన్ ఫిల్మ్ హీరోగా కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత షోలే సినిమాతో అమితాబ్ బచ్చన్, అలాగే ఇటు
ధర్మేంద్ర వీరిద్దరూ కాంబినేషన్లో షోలే సినిమా వచ్చింది. ఈ సినిమాతో మంచి గుర్తింపును ధర్మేంద్ర సంపాదించుకున్నారు. ఇక 6 దశాబ్దాలకు పైగా ఆయన నటనతో ప్రేక్షకులను మయమర్పించారు. ఇక వృద్ధాప్య సమస్యలు అలాగే తీవ్రమైన శ్వాస సంబంధిత ఇబ్బందులతోనే ఆయన మృతి చెందినట్లుగా కూడా వైద్యులు అలాగే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే 10 రోజుల క్రితమే బీచ్ క్యాండరీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలోనే ఆయన మృతి చెందారనే వార్తలు కొంత చక్కర్లు కొట్టాయి. దాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ఖండించారు. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది, డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తున్నామని చెప్పారు. తర్వాత మరికొన్ని రోజులకే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకువెళ్ళిన కొన్ని రోజులకే మళ్ళా విషమించడంతో ఆరోగ్యం అనేది ఆయన మృతి చెందారు. 1935లో డిసెంబర్లో ఆయన జన్మించారు. పంజాబ్లోని నస్రాలి గ్రామంలో ఆయన జన్మించారు. తర్వాత సినీ రంగ ప్రవేశం 1960లో దిల్బీ తేరా హంబీ తేరా బోల్కే ఒక సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాతో అరంగేట్రం చేసిన తర్వాత 1970వ దశకంలో హీమ్యాన్ ఇమేజ్తో సొంతం చేసుకున్నారు. ఇంకా అనేక సినిమాల్లో ఆయన యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించారు. 1997లో ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ధర్మేంద్ర అందుకున్నారు. అలాగే 2012లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం కూడా ధర్మేంద్ర సొంతం చేసుకున్నారు. ఇక షోలేతో అమితాబ్ బచ్చన్తో కలిసి నటించిన ధర్మేంద్ర అందులోనూ వీరు పాత్రకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ప్రతి సినిమాలో కూడా ఆయన యాక్షన్ సన్నివేశాలు కానీ ఆయన నటన పట్ల అనేక విధాలకు కూడా ప్రేక్షకులను సంపాదించుకున్నారు. కానీ 300 సినిమాలకు పైగా నటించిన ఆయన 89 సంవత్సరాల వయసులో ఆరోగ్యం సహకరించకపోవడం, శ్వాస సంబంధిత కానీ వృద్ధాప్యం వయసు పైబడిన నేపథ్యంలోనే ఆయన గత కొన్ని రోజులుగా అంటే 10 రోజుల క్రితం మీద హాస్పిటల్కి వచ్చారు. కానీ అంత ముందు నుంచి కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత మళ్ళా ఇటీవల ఒక సినిమా ఆఖరి సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 25వ తేదీన ఇక్కీస్ అనే సినిమాలో కూడా తాజా చిత్రంలో ఆయన నటించారు. ఒక హీరో తండ్రి పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఈ డిసెంబర్ వచ్చే నెల 25వ తేదీన చివరిసారిగా నటించిన ధర్మేంద్ర సినిమా అనేది డిసెంబర్ 25వ తేదీన విడుదల కాబోతోంది. మొత్తంగా చూసుకుంటే ఆయన సినీ ప్రయాణం అంతా కూడా ఎంతో కష్టపడి ఆయన హీరోగా సెటిల్ అయ్యారు. తర్వాత ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఆయన ప్రజెంటు హేమమాలిని ఆయన భార్య హేమమాలిని అటు బీజేపీ నుంచి లోక్సభ ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా గతంలో రాజకీయాల్లో కూడా రాణించారు. బీజేపీ నుంచి ఆయన కూడా ఎంపీగా చేశారు. ఇక ఆయన సేవలను గుర్తించడం కానీ ఇటు సినీ విభాగంలో కూడా సినిమా రంగంలో కూడా ఆయన రాణించడంతో భారత ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ అవార్డుతో పురస్కారం అందించింది. తర్వాత లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఆయనకి ఇచ్చి పురస్కరించారు. మొత్తంగా చూసుకుంటే ఆయన ప్రయాణం అంతా కూడా ఎంతో కష్టపడి పనిచేసి సినీ రంగంలో ఆయనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కానీ ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ఆయన నివాసానికి వెళ్ళి నివాళులు అర్పిస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఇషా డియల్ కానీ ఇటు బాబీ డియల్, సన్నీ డియల్ వీరందరూ కూడా అంటే ఆయన ఇటు ధర్మేంద్రకు ఇద్దరి భార్యలకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి వెళ్ళి వచ్చిన వారిని అందరితో కూడా మాట్లాడుతూ అందరినీ లోపలికి ఆహ్వానిస్తున్నారు. వచ్చిన వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా అధికారికంగా మరి కాసేపట్లో ప్రకటించనున్నారు. అయితే సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని కూడా ఒక ప్రాంతాన్ని కూడా ఎంచుకుని ఆ ఏరియాలో కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక విల్లాలో పార్థివ దేహాన్ని అక్కడ నుంచి ఇటు అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని అక్కడ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ఇతర బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి వెళ్ళి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.